నాకు విజన్ ఉంది, దానికో లెక్క ఉంది అనే స్లోగన్ ని సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రిపీట్ చేశారు సీఎం. స్వర్ణ కుప్పం దిశగా దూసుకుపోతున్నా ఎవరైనా కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తే తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరిక కూడా జారీ చేశారు. చంద్రబాబు డే 1 విత్ కుప్పం ఆశాంతం చలోక్తులు ఛాలెంజ్లతో ఆసక్తికరంగా సాగింది. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యం, ప్రయత్నించే స్వర్ణ కుప్పం సాకారమంటున్నారు సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత సభలో మాట్లాడారు ఆయన. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న తన ఆలోచనను కుప్పంలో కూడా అమలు చేస్తా అన్నారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేయాలి, ఇందుకోసం ఏటా ఎలాంటి పనులు చేపట్టాలి అనే అంశంపై సమగ్రమైన ప్రణాళికలను కుప్పం ప్రజల ముందుంచారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించే అవకాశాలని విడమర్చి మరీ చెప్పారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో మరో పార్టీ జెండానే ఎగరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. తనకు సీఎం పదవి జాక్పాట్ కాదని, దాని వెనుక ఎంతో కష్టముందని చెప్పుకొచ్చారు. 4వ ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి సొంత నియోజకవర్గానికి టూరేసిన చంద్రబాబు 2 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కుప్పం చేరుకున్నారు సీఎం చంద్రబాబు. స్థానిక టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో జననాయకుడు పేరుతో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ కుప్పం విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. తర్వాత నడుమూరు గ్రామంలో ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. సోలార్ ప్రాజెక్ట్ లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. సాయంత్రం సీగలపల్లి గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఆర్గానిక్ కుప్పం కాన్సెప్ట్ మీద ప్రసంగించారు. కుప్పంలో రాజకీయం పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోరని తోక కత్తిరిస్తా అని హెచ్చరించారు సీఎం. 5 ఏళ్లు ఈ యొక్క కుప్పంలో కూడా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు చేశారు, మొత్తం దోపిడీ చేశారు, విధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో ఎవరైనా తోక తిప్పితే తోక కట్ చేస్తా, ఎవరిని కూడా వదిలిపెట్టను. మేము యజ్ఞమారిగా చేస్తామంటే రాక్షసుల మాదిరిగా వచ్చి అడ్డుపడాలంటే మాత్రం తాట తీస్తాం తప్ప వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నా. ఇదిలా ఉంటే కుప్పం పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనకు పాదాభివందనం చేయబోయిన స్థానిక టీడీపీ నేతను వారించారు సీఎం చంద్రబాబు. అక్కడితో ఆగకుండా తిరిగి అతనికే చంద్రబాబు పాదాభివందనం చేశారు. మొదటి రోజు పర్యటన ముగిశాక కుప్పం R&B అతిథి గృహం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం. రేపు 7వ తేదీ కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత 8వ తేదీ మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ వెళ్తారు సీఎం చంద్రబాబు.